రీజనల్ రింగ్ రోడ్డుకు ఎన్పీజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రంలోని ప్రధాన శాఖలతో కూడిన నెట్వర్కింగ్ ప్లానింగ్ గ్రూప్ భేటీలో పాస్. హైవే మంత్రిత్వ శాఖ ఆమోదం తదుపరి కేంద్ర ఆర్థిక శాఖలకు ఫైలు. త్వరలోనే రీజనల్ ఉత్తర భాగానికి ఎక్స్ప్రెస్వే నెంబరు, ఆ తర్వాత పరిహారం, పంపిణీ, టెండర్ల ప్రక్రియ ముందుకు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి పట్టాలెక్కించేందుకు మార్గం సుగమమైనది. దేశవ్యాప్తంగా చేపట్టే కీలక ప్రాజెక్టులపై చర్చించి వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం చూపే పీఎం గతిశక్తిలోని నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ దీనికి పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన శాఖలతో కూడిన ఈ గ్రూప్ సమన్వయ బృందంగా పనిచేస్తోంది. సదరు ప్రాజెక్టు వల్ల ఇతర శాఖలు, వాటి పరిధిలోని ప్రాజెక్టులకు ఎదురయ్యే ఇబ్బందులు, ఇతర కీలక ప్రాజెక్టులకు ఏర్పడే ఇబ్బందులపై ఎన్పీజీ చర్చించి ఎలాంటి అడ్డంకి లేదనుకుంటే ఆమోదముద్ర వేస్తుంది. రూపాయలు 500 కోట్ల కంటే ఎక్కువ వ్యయమయ్యే ప్రాజెక్టులకు దీనికి ఆమోదం తప్పనిసరి. ఢిల్లీలో జరిగిన ఎన్పీజీ భేటీలో 17 ప్రాజెక్టులపై చర్చించారు. అందులో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం కూడా ఉంది. ఈ ప్రాజెక్టుతో ఇతర ప్రాజెక్టులకు ఇబ్బంది లేదని తేల్చి ఓకే చేసినట్టు తెలిసింది. ఇకపై వేగంగా ప్రక్రియ. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి జనవరిలోనే కేంద్రం టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 14న టెండర్లు ఓపెన్ చేసి నిర్మాణ సంస్థను గుర్తించాల్సి ఉంది. కానీ 2 సార్లు గడువు పొడిగించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు ఇప్పటివరకు ఎక్స్ప్రెస్వే నంబర్, హైవే నంబరు కేటాయించకపోవడమే దీనికి కారణం. ఏదైనా జాతీయ రహదారి ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు రోడ్డు నంబరు కీలకం. దానిని ఖరారు చేయకుండా పనులు చేపట్టేందుకు వీలుండదు. రీజనల్ రింగ్ రోడ్డుకు ఇంకా నెంబర్ కేటాయించకపోవడంతో టెండర్లను తెరిచేందుకు, పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిధులు మంజూరు, భూసేకరణ, పరిహారము, చెల్లింపు వంటివి చేపట్టలేదని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎన్పీజీ క్లియరెన్స్ రావడంతో కేంద్ర జాతీయ రహదారుల శాఖ మరోసారి ఆమోదముద్ర వేసి ఆర్థిక శాఖకు పంపుతుంది. అక్కడ నిధులు కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో రోడ్డుకు ఎక్స్ప్రెస్వే నెంబరు కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి భారత్మాల పరియోజనలో చేర్చి, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పేచీలు, కొన్ని ప్రక్రియల్లో జాప్యంతో దక్షిణ భాగాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఇప్పుడు దక్షిణ భాగానికి కూడా ఉత్తర భాగంతో పాటు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. 3 రోజుల క్రితం ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ అటు కేంద్రానికి చేపట్టాలని కోరుతూనే దక్షిణ భాగానికి డిపిఆర్ తయారీ, కన్సల్టెన్సీల సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవడం గమనార్హం. ఇది గందరగోళానికి కారణమైంది. తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఎందుకు పిలిచిందో అంతుచిక్కడం లేదని జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏఐ పేర్కోవడం గమనార్హం. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.